హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈరోజు మనం తిలాపియా ఫిష్‌కి ఈజీగా అయితే స్కిన్ ఎలా రిమూవ్ చేయాలో, తోలైతే ఎలా తీసేయాలో నీట్‌గా నేను చూపిస్తాను మీకు. ఇప్పుడు ఏం లేదు, జస్ట్ మనం జాగ్రత్తగా అయితే తీసుకుంటే బావుంటది. ఇక ముందు ఏ పార్ట్స్ కట్ చేసుకోవాలో దాని గురించి ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఫస్టు మనం ఫిషెస్ అయితే మనకి 2 అయితే పడ్డాయన్నమాట ఈరోజు. పైనున్నయి ఈ ఇంకొక చేప నుంచి కాపాడుకునే రక్షణ లాంటియన్నమాట. అందుకని ఈ ముందు కట్ చేసేసుకోవాలి. మనకి కూడా చేతికి చాలా అయితే గుచ్చుకుంటాయన్నమాట. ముందు దాని ఫ్రంట్ సైడ్ ఉన్నాయి తోకలు, చేతులు లాంటివి అనమాట. ఫ్రంట్ సైడ్ గీతడానికి అవి డైరెక్షన్ కోసం వెనక భాగంలో ఉన్న తోకలు అన్నీ కట్ చేసుకోవాలి నీట్‌గా. కట్ చేసుకోవాలి ముందు. తర్వాత మనం నెక్స్ట్ స్టెప్ తోక భాగం అయితే కట్ చేసుకోవాలి. మరీ ఎక్కువ వేస్టేజ్ చేసుకోకూడదు. ఇప్పుడే మనం చాలా జాగ్రత్తగా అయితే కట్ చేసుకోవాలి. ఎందుకంటే హెడ్ భాగంలోనే ఎక్కువ శాతం ఉంటదనమాట. జాగ్రత్తగా అంచుకైతే కట్ చేసుకుంటేనే ఫిష్ అనేది వేస్ట్ కాకుండా ఉంటుంది మనకి. అప్పుడు దాని లోపలనే పేగులు అన్నీ తీసేయాల్సి ఉంటుంది. మనం ఫిష్ పడిన కొంతసేపటికి కట్ చేసుకుంటే చాలా వరకు మేలు. ఇది తిలాపియా ఫిష్ చాలా ఆల్మోస్ట్ నీకు అరగంట పైనే బతుకుంటది చిక్క నుంచి బయటికి తీసినా కూడా. చూసారా, నేను 40 మినిట్స్ అయింది అక్కడి నుంచి నేను జర్నీ చేసుకొని వచ్చే లోపలికి. ఇంకా కూడా బతికే ఉంది. చూసారా, దాన్ని నా చేతికైతే గుచ్చుకుందనమాట. అందుకని మీరు కూడా జాగ్రత్తగా అయితే తీసుకోండి. జాగ్రత్త తీసుకొని కట్ చేసుకోండి. ఈ ఫిషెస్ ఆల్మోస్ట్ చాలా అయితే 2 కేజీస్ కూడా దాకా పెరుగుతాయి ఇవి. 1 ½ 2 కేజీస్. నేనైతే 1 కేజీ దాకా పట్టున్నాను గానీ ఈటిలి. నేను అంతకన్నా పెద్ద సైజ్ అయితే చూడలేదు. కానీ నేను చూసున్నాను వేరే దగ్గర. నేనైతే పట్టింది 1 కేజీ దాకా పట్టున్నాను. ఒక చిన్న సైజు బొచ్చు చేపలాగా ఉంటుంది ఇంత పెద్దయి అయితే. మీరెప్పుడైనా పట్టుంటే కామెంట్ అయితే చేయండి. నేనే తెలుసుకుంటున్నాననమాట. ఈ తిలాపియా ఫిషెస్ అనేది ఎలా ఉంటాయంటే ఒకసారి పడడం స్టార్ట్ అయ్యాయంటే అవి గుంపులు గుంపులుగా ఉంటాయన్నమాట. అవి పడుతూనే ఉంటాయి ఇంకా. ఎర్త్ వార్మ్స్‌తో చాలా ఈజీగా పట్టొచ్చు. ఫిషింగ్ బైట్స్‌తో కూడా మనం చాలా బాగా వర్కౌట్ అవుతుంది. ఈ ఫీడర్‌కి ఒకటైతే పడింది. ఇంకొకటి సింగ్ కాడైతే పడిందనమాట సింగ్‌కి. ముందు భాగం ఈ పై భాగంలో అయితే కొద్దిగా అయితే కట్ చేసుకోవాలి. అప్పుడే తీసుకోవడానికి చాలా ఈజీగా ఉంటుందనమాట. ఈ అంచులు మనకి నెయిల్స్ ఉంటే చాలా ఈజీగా వస్తాయి. నాకైతే గోర్లు అయితే పెద్దగా లేవనమాట. మరేం చేస్తాం, బూడిద వేసిన తర్వాత నీట్‌గా అయితే కడుక్కోవాలి. అందుకోసం నేను దాన్ని పట్టుకొని దీని సహాయంతో తీసేస్తాననమాట. ఈజీగా వచ్చేస్తాయి ఇవి. మనకి రెడ్ బిల్లీ ఫిష్ అంటే పిరానాతో పోల్చుకుంటే చాలా అయితే ఈజీగా వస్తాయి. అవి అయితే భయంకరమైన కష్టం. అసలుకి రాను కూడా రావు అంత తేలిగ్గా అవి. కండ కూడా పెరుకొచ్చేస్తుంది ఒక్కోసారి. వీటిలాగా కాదు. మీరు ఎప్పుడైనా ఈ రెండిటి ఫిషెస్‌కి ఎప్పుడైనా తీసుంటే మీరు కూడా కామెంట్ చేయండి. నేను కూడా తెలుసుకుంటాను. మీరైతే ఎలా తీస్తారో దీనికి స్కిన్ అయితే చెప్పండి. ఇలా తీసేసుకోవాలి పూర్తిగా. తీసేసుకొని మనం ఇటు సైడ్ కూడా తీసుకోవాలి. తీసుకునేటప్పుడు నేను చూపించినట్టు ఇందాక అన్ని ఎడ్జెస్ అయన్నీ కట్ చేసుకుంటే చాలా అయితే ఈజీగా వస్తుందనమాట. అదే నెయిల్స్ లేకపోతే ఇబ్బందనమాట. గోల్డ్‌గా ఉంటే సింపుల్‌గా దాన్ని పట్టుకొని లాగేయొచ్చు పైకి. ఇంక జస్ట్ మనం ఆడ కట్ చేసేసుకోవడమే. ఇంకేంది మనం కట్ చేసుకున్నాం. దీని లోపలలో బ్లాక్ కలర్‌గా ఒక స్కిన్ లేయర్ ఉంటదనమాట. దాన్ని కట్ చేసి తీసుకోవాల్సి ఉంటుంది. లేదా చాకుతో క్లీన్ చేసుకొని తీసుకోవచ్చు. అది ఉండకూడదనమాట. ఫిష్ అనేది స్మెల్ వచ్చేస్తుంది. టేస్ట్‌గా అయితే ఉండదు. దాన్ని మనం చిన్న చిన్న పీసెస్‌కి అయితే కట్ చేసుకోవాలి. ఎందుకంటే మన ఇంట్లో వేయించుకుంటున్నాం కాబట్టి మనం ఫ్రై కోసం దాన్ని వాడుతున్నాం. నీట్‌గా చిన్న చిన్న పీసెస్ చేసుకుంటే మనకి బాగా అయితే నూనెలో అయితే డీప్ ఫ్రై అవుతుంది బాగా. దీనికి దాని నెక్స్ట్ వీడియోలో మీకు ఏమైనా చెప్పండి. నేను దాని గురించి ఫ్రై కూడా చూపిస్తాను. సేమ్ దీన్ని కూడా అలాగే యాజ్ యూజువల్ చేసుకోవడమే. మీకు సెకండ్ వీడియోలో మీకు ఈ ఫిషెస్ గురించి మనం పెడుతున్నాం కదా! ఈ హుక్స్ గురించి కూడా ఒక వీడియో అయితే చేసి చూపిస్తాను మీకు. దీన్ని కూడా యాజ్ టీజ్ చేసుకోవడం వీడియో లెంత్ అయిపోతుంది అలా చేసి చూపిస్తున్నాననమాట. చిన్న చిన్నవి మనం కట్ చేసేసుకోవాలి. ఇలాగా కట్ చేసుకొని నీట్‌గా క్లీన్ చేసుకోవాలి. 1కి 2 సార్లు, లేదంటే స్మెల్ అయితే వస్తుంది. ఏ చేప కూడా ఇలా చేసుకున్న తర్వాత కాస్త ఉప్పేసి కడుక్కుంటే మనకి బెస్ట్. దాంట్లో ఉన్న బ్యాక్టీరియా కాస్త చనిపోతుంది. మనకి ఫిష్ చేసుకోవడానికి చాలా అయితే బాగుంటుందన్నమాట. ఓకే ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే ఫస్ట్ టైం చూస్తున్నారు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మన ఛానల్‌లో నేను వీడియోస్ కావాలంటే చెక్ చేయండి. చాలా అయితే వీడియోస్ ఉన్నాయి. మీకు ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి. దాని గురించి వీడియో చేయడానికి ట్రై చేస్తాం. థ్యాంక్ యూ. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్.